ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వటిక్యా శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జూలై 5వ తారీఖు నాడు విజయవాడ కేంద్రంగా గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ఆదివాసీల యొక్క సమ్మేళనాన్ని ఇవాళ నిర్వహించాలని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను, కరపత్రాలను ఇవాళ విజయవాడ మహానగరంలో మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రాజు నాయక్ గారి యొక్క అధ్యక్షతన, అదేవిధంగా మా రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా జీపీఎస్ జీవీఎస్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా గిరిజనుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలని కాపాడడానికి, రోజు కూడా అంతరించిపోతున్నటువంటి కళలను, వారి యొక్క జీవన విధానాన్ని భావి తరాలకి అందించడానికి ఈ కార్యక్రమానికి నిర్వహించాలని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో గిరిజనుల యొక్క కళలను, వారి యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కమిషన్ సభ్యులైనటువంటి జాటో దుష్యన్ నాయక్ గారు ముఖ్య అతిథిగా వారు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. ఎందుకంటే జాటో దుష్యన్ నాయక్ గారు దేశంలో ఎస్టీ కమిషన్ మెంబర్గా, అంటే సభ్యులుగా నియామకమైన తర్వాత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీల యొక్క సమస్యల మీద, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా గిరిజన ఆదివాసీల యొక్క సమస్యల మీద గౌరవ సభ్యులు జాటో దుష్యన్ నాయక్ గారు చేస్తున్నటువంటి కృషిని ఈ వేదికగా గిరిజన సమాజం, ఆదివాసీ సమాజం తరఫున అభినందించడానికి, వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కూడా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క గిరిజన సోదరుడు, సోదరి, ప్రతి గిరిజన ఉద్యోగి, మహిళ, విద్యార్థి, యువకులందరూ కూడా ఇది అందరి కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి గిరిజనుల యొక్క ఐక్యతను, ఆత్మగౌరవానికి చాటి చెప్పాలని, ఇదే ఒక పిలుపుగా, ఇదే ఒక ఆహ్వానంగా ప్రతి ఒక్కరూ భావించాలని మీడియా ద్వారా ఈ కార్యక్రమం సందర్భంగా అందరికి కూడా పేరు పేరున మేమందరం కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం అందరి కార్యక్రమంగా భావించాలని ప్రతి ఒక్క గిరిజన సోదరుడికి, సోదరికి, ప్రతి ఆదివాసీ బిడ్డకు కూడా ఇది ఒక పిలుపుగా భావించి జూలై 5వ తారీఖు నాడు విజయవాడ మహానగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగేటువంటి గిరిజన ఆదివాసీల యొక్క సమ్మేళనాన్ని, ఒక పండుగని, ఒక వేడుకని, ఈ వేడుకలో, ఈ పండుగలో ప్రతి ఒక్కరూ కూడా భాగ్యస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరొక్కసారి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.